మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. మనలో చాలా మందికి జెల్లీ ఫిష్ చూడడం లేదా వినడం గాని చూసుంటాం. అసలు దీనికి మరణం అంటే ఉండదు. ఎందుకంటే ఇది కణాలను మార్చుకోవడం వల్ల దీని యుద్ధ వయస్సు మళ్ళీ వస్తుంది. వేలిముద్రలనేవి మనుషులకే కాదు, జంతువులు కూడా ఉంటాయి. కోలా అనే జంతువుకేమో మనుషుల్లాగా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి మనిషివా లేకపోతే జంతువా అని గుర్తుపట్టడం కూడా చాలా కష్టంగుంటాయి దీని ఫింగర్ ప్రింట్సు. మనలో చాలామంది అనుకుంటారు మనుషులకే బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారనుకుంటారు. అది అబద్ధం. నిజానికి ఆవులు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఉంటాయి. తన ఫ్రెండ్ అనేది దూరమైనప్పుడు అవి కూడా చాలా బాధపడుతూ ఉంటాయి. మనం డార్క్ చాక్లెట్ తినడం వల్ల మన మెదడనేది మెరుగుపడుతుంది. మరి ఒత్తిడనేది తగ్గుతుంది. ఇప్పుడు మనం ఏదైతే క్యారెట్ చూస్తున్నామో అది నారింజ కలర్‌లో కదా ఉంది. 17వ శతాబ్దంలోనే ఊదా రంగులో ఉండేది. దీన్ని నెదర్లాండ్స్ వాళ్ళు కలర్ చేంజ్ చేయడం వల్ల ఇప్పుడు నారింజ కలర్‌లో కనిపిస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ అమెరికాలో ఉంది. ఇక్కడొచ్చేసి 16,00,00,000 పుస్తకాలున్నాయి. దీని పేరు లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అని అంటారు లైబ్రరీ పేరు. మనలో చాలా మందికి టైటానిక్ షిప్ మునిగిపోయిందని తెలుసు. కానీ అందులో పుస్తకాలు సముద్రంలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. మన భూమి వయస్సు వచ్చేసి 454,00,00,000 సంవత్సరాలంట. మనలో చాలా మందికి ఊసరవెల్లి రంగులు మారుస్తుందని మాత్రమే తెలుసు. కానీ దాని నాలుకనేది దాని శరీరం కన్నా పొడవుంటుంది. అందుకే ఇది తేలిగ్గా వేటాడగలదు. ఒకవేళ మనం తేలు మీద గానీ, పొరపాటున ఆల్కహాల్ గానీ, మద్యం గానీ వేసామంటే పిచ్చిదైపోయి నేలకేసుకొని కొట్టుకొని తనంతట తానే చనిపోతుంది. సహారా అడవులొచ్చేసి ఒకప్పుడు పచ్చదనంతో, అడవులతో నిండి ఉండేదంట. వాతావరణం మార్పుల వల్ల, ఎడారి వల్ల మారిపోయిందంట. మనలో చాలామంది మౌంటైన్ ఎవరెస్టే ప్రపంచంలో పెద్దదనుకుంటాం. అది నిజం కాదు. చిమ్బో రోజ్ అనే ఎవరెస్ట్ ఉంది. అది ప్రపంచంలోనే అతి పెద్దది. ఇది అంతరిక్షానికి దగ్గరలోకి ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న సముద్రాలు అన్నిట్లో బంగారం బయటకి తీసినట్టయితే ఒక్కో మనిషికి 4 తులాల వరకు వస్తుందంట. యూట్యూబ్‌లో వీడియోస్ చూడాలంటే మనకు మినిమమ్ 1000 సంవత్సరాల టైం అనేది పడుతుంది.